హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ ఫేమస్ స్వీట్లలో ఈ ఖజూర్ స్వీట్ కూడా ఒకటి. ఈ స్వీట్ని ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు, ఎందుకంటే ఇది అంత రుచిగా ఉంటుంది. ఈ స్వీట్ పైన గుల్లగుల్లగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ని ఎక్కువ మైదా పిండితో చేస్తూ ఉంటారు. మనం డిఫరెంట్గా గోధుమ పిండితో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఈ స్వీట్ చేయడం చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ చూపించిన కరెక్ట్ మెజర్మెంట్స్ ఫాలో అయితే మీరు ఈ ఖజూర్ స్వీట్ని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా మిక్స్ చేసుకోవడానికి ఇలా ఒక ప్లేట్లో 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వరకు చక్కెరను పౌడర్ చేసి వేసుకోవాలి. 1/4 కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. మరింత టేస్టీగా ఉండడానికి 1 స్పూన్ నువ్వులను కూడా వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు బొంబాయి రవ్వ, అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందాం. ఈ విధంగా మధ్యలో కొద్దిగా గ్యాప్ చేసుకొని ఇందులో 1/4 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బదులుగా మీరు నెయ్యి అయినా వాడుకోవచ్చు. ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా ఆయిల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మీరు ఏ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలనుకున్న మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలి. అన్నీ ఒకే కప్పుతో మెజర్ చేసుకోవడం వలన మనకు స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా మొదటగా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారుగా, మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా మనకు ప్రెస్ చేసినప్పుడు కొంచెం ముద్దగా ఉండాలి. ఇందులో ఒక్కొక్క స్పూన్ వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. పిండిని ముద్దగా కలపడానికి నాకు 2 స్పూన్ల వరకు వాటర్ అవసరమయ్యాయి. చూసారుగా, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ సాఫ్ట్గా ఉండకుండా ఈ విధంగా కొంచెం గట్టిగానే ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న దానిని మనం చపాతీ కర్రతో నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా మాత్రమే ప్రెస్ చేస్తూ కాస్త థిక్గానే స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేయడం వలన మనకు స్వీట్ అనేది గుల్లగుల్లగా రాదు. మొత్తం కూడా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిని నైఫ్తో కానీ లేదా పిజ్జా కట్టర్తో అయినా కట్ చేసుకోవచ్చు. మనకు కావలసిన షేప్లో ఈ స్వీట్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మొత్తం అన్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్లాట్గా ఉన్న దానితో ఈ స్వీట్ని రిమూవ్ చేసుకోవాలి. చూసారుగా, మనకు ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఈ షేప్లో ఉన్న వాటిని పక్కన పెట్టుకొని షేప్లెస్గా ఉన్న వాటిని మళ్ళీ ముద్దగా తయారు చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ముందు చూపించిన విధంగానే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మొత్తం అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అప్పుడే మనకు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. వీటిని ఫ్రై చేయడానికి అడుగు ఫ్లాట్గా ఉన్న ప్యాన్ మాత్రమే తీసుకోవాలి. ఇలా ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ టేస్టీ అయిన ఖజూర్ స్వీట్ని మనం 10 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కటిగానే ఈ విధంగా ప్యాన్ మొత్తం వేసుకోవాలి. ఇందులో వేసిన వెంటనే కదపకూడదు. అలా కలపడం వలన మనకు స్వీట్ అనేది విరిగిపోయి ఆయిల్లో మెల్ట్ అయిపోతుంది. ఈ విధంగా 15 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం నెమ్మదిగా ప్యాన్ని మూవ్ చేసుకోవాలి. గరిటితో కదపకుండా ఈ విధంగానే నెమ్మదిగా మూవ్ చేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనకు గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనకు కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే రిమూవ్ చేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా వంపేసి ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకోవాలి. చూసారుగా, ఎంతో కష్టం అనుకునే ఈ ఖజూర్ స్వీట్ని ఎంతో ఈజీగా ఈ విధంగా గుల్లగుల్లగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా పగుళ్ళు వస్తేనే మనకు స్వీట్ అనేది టేస్టీగా, క్రంచీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని మనం 10 to 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా గోధుమ పిండితో చేసుకునే ఖజూర్ స్వీట్ రెడీ అయింది. ఎంతో హెల్తీగా, టేస్టీగా ఉండే ఈ స్వీట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్, టేస్టీ అయిన మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం వలన ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లోని రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.